అనంతపురం నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయని మాజీ మేయర్ వసీం అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ నగరంలో సమస్యల గురించి పట్టించుకునేవారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలకవర్గం పోయి 3 నెలలు కావస్తోందని, నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం ప్రజా సమస్యలు పట్టించుకునేవారు కూడా లేరని విమర్శలు చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎక్కడ ఉంటారో ఎక్కడికి పోతారో తెలియదని ఎద్దేవా చేశారు. అసలు ఆయన ఏ రోజైనా ఓట్లు వేసిన ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూశారా అని నిలదీశారు. గతంలో వర్షాకాలం వచ్చిందంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారమన్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్లపైకి కాలనీల్లోకి నీరు వచ్చిన సమయంలో పాలకవర్గంగా తాము వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టేవారమన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రధాన రహదారుల్లో 2 రోజులుగా నీరు నిలిచిపోయినా కూడా ఎవరూ అటువైపు చూడటం లేదన్నారు. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, ఇందుకైనా మీకు ప్రజలు ఓట్లు వేసిందని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా కూటమి నేతలందరూ కూడా ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్న విషయం కూడా మనందరూ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఏదో వాళ్ళన్నీ కూడా చెప్పిన హామీలన్నీ కూడా సూపర్ 6 అని చెప్పేసి ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపుగా 2 ఏళ్ళు అయిపోయింది. ఆ 2 ఏళ్లలో సూపర్ 6 అన్నీ కూడా మేము అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు చేసేసామన్నట్లుగా వాళ్ళు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా ప్రజలకి వెన్నపోటు పొడిచిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారంటే ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అనంతపురం నగరంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎక్కడక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా సమస్యను పట్టించుకుందాం, ప్రజా సమస్యల్ని మనం పరిష్కరించుదామనే దిశలో లేని విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలుస్తున్నాను. అనేకవంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు. పారిశుద్ధ్యం చెప్తారా, ఏ విధంగా అధ్వానంగా మారిందో కూడా ఒకసారి మనం గమనించాలా. చెత్త సేకరణ సరిగ్గా ఉండదు. ప్రధాన మెయిన్ రోడ్స్లో చూసుకుంటే కన్నా మురుగునీళ్ళు ఎక్కడంటే అక్కడ మురుగునీళ్ళు బయటకు వస్తున్నాయి. కాలువలన్నీ నిండిపోతున్నాయి. సరిగ్గా రోడ్లు స్వీపింగ్ జరగడం లేదు. అదేవిధంగా అధికారులు చూస్తే మేము 20 రోజుల్లో మార్పు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాదాపు నెల కాలం అయింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో విషయం కూడా నాకు తెలియని పరిస్థితి. మొన్నటి రోజున శనివారం రాత్రిన కురిసిన వర్షానికి మనం చూసుకుంటే అనంతపురం నగరం అంతా ఏ విధంగా అస్తవ్యస్తమైన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ప్రధానంగా మెయిన్ రోడ్ అయినటువంటి మెయిన్ జంక్షన్ రామ్నగర్ ఫ్లైఓవర్ దగ్గర, అంబేద్కర్ ఫ్లైఓవర్ దగ్గర ఏ విధమైన మన చిన్నపాటి వర్షానికి ఏ విధంగా అక్కడ నీళ్లు నిలిచిపోయిన విషయం కూడా యావత్ అనంతపురం నగరం కూడా చూసింది. దాదాపుగా మోకాలు నడుము వరకు నీళ్ళంతా కూడా ఉన్నాయంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు కూడా నేను వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. నడుము వరకు నీళ్ళు వస్తే అధికారులు ఏం చేస్తున్నారు, వర్షాలు ఉన్నాయి, ముందస్తు వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చర్యలు తీసుకోపోవడం కూడా దీనికి ప్రభుత్వం వైఫల్యమని కూడా నేను గట్టిగా తెలియజేస్తున్నాను. వర్షాలు వస్తున్నాయి, ముందస్తు చర్యలు తీసుకుందాం. లో లయింగ్ ఏరియాస్ ఎక్కడున్నాయి, జేసీబీలు రెడీగా పెట్టుకుందాం, జేసీబీలు రెంట్కి తీసుకుందాం, ట్రాక్టర్స్ కానివ్వండి. అదేవిధంగా ఎక్కడెక్కడ చెట్లు పడిపోతున్నాయి ఆ చెట్లన్నీ మనం ఐడెంటిఫై చేసి కొమ్మలు కొట్టడం కానివ్వండి, జనరేటర్స్ రెడీ పెట్టుకోవడం కానివ్వండి, హై కెపాసిటీ మోటార్స్ రెడీ పెట్టుకోవడం కానివ్వండి. ఇవన్నీ లేకుండా వర్షం వచ్చినాక మొత్తం అక్కడ చెరువులాగా అయిపోయిన తర్వాత అధికారులు అప్రమత్తమై అప్పుడు చూస్తారు. ఇవన్నీ చేసినా కూడా నిన్నేదో మధ్యాహ్నం కొంతసేపు వచ్చి చేసినారు. మొన్న రాత్రి కురిసిన వర్షానికి దాదాపుగా ఆదివారం రాత్రి అయినా కూడా నీళ్ళు అక్కడే ఉన్నాయి. అంటే ఎంత వైఫల్యంగా ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు.
అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అయితే ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎప్పుడు అనంతపురంలో ఉంటాడు, ఎప్పుడు విజయవాడకి వెళ్తారు, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు కూడా మనందరూ కూడా చూస్తున్న విషయమే. ఆయన సొంత వ్యాపారాల కోసం తిరుగుతున్న విషయం కూడా మనందరూ చూస్తూనే ఉన్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మీరు అందుబాటులో లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ప్రజలు ఎన్నో ఉంటాయి. ప్రజలు సమస్యలు ఏమున్నాయి, అక్కడ ఏమవుతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా వెళ్ళారు? అక్కడ ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే మీరు ఫీల్డ్లో వెళ్ళి మీరు వెళ్ళి అధికారులను అప్రమత్తం చేస్తే ఎక్కడైనా ప్రజల సమస్య నుంచి, ఆ బాధ నుంచి తగ్గుతుంది. అసలు మీరే పోరు, ఇంకా అధికారులు ఎప్పుడు అప్రమత్తం అవుతాయి చెప్పండి? గతంలో కూడా అనేక వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. మేము కావచ్చు, మా నాయకుడు కావచ్చు, మా పాలకవర్గం కావచ్చు, పగలు రాత్రి కానివ్వండి, ఎక్కడ వచ్చినా కూడా కల్వట్లు నిండిపోవడం చూసాం, కాలువలు నిండిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చడం చూసాం. అనేక విధాలు కూడా మనం చూడడం జరిగింది. కానీ మేమందరూ కూడా అప్పటికప్పుడు అప్రమత్తమై మేము ఫీల్డ్లోకి వెళ్ళి అధికారులను పిలిపించుకొని, జేసీబీలు పిలిపించుకొని ఆ ఇష్యూ క్లియర్ అయ్యే వరకు ఖచ్చితంగా మేమంతా కూడా అక్కడ ఉండి పరిష్కరించే వరకు కూడా మేమంతా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనంతపురం నగరం ఉందంటే, ఆయన ఎమ్మెల్యే గారు ఏమంటారు, అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఆ రామ్నగర్ ఫ్లైఓవర్ కింద నేను వస్తేనే దీన్ని అంతా క్లియర్ చేసేస్తా అని చెప్పి ఆ రోజు వీడియోలు పెట్టి మళ్ళీ మాట్లాడి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే చెరువుగా మారింది అది. 2 ఏళ్ళు నేను మీరు ఏం పట్టించుకున్నారు చెప్పండి? ఏమన్నా చెప్తే కోవూరు నగర్లో మురుగునీళ్ళు ఉన్నాయి, కోవూరు నగర్లో నీళ్ళన్నీ వచ్చేసినాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కనపడడం లేదా ఆయనకి నీళ్ళు అక్కడ మురుగునీళ్ళన్నీ? మీరు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే కాదు, మొత్తం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా, రామ్నగర్ మీరు ఉండే మీ ఇల్లు అక్కడే ఉండేది, చెరువుగా మారింది కదా. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా మీకు. మాట్లాడే తప్పేవాడు ఆలోచించి మాట్లాడని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మనం చూసుకుంటే రజక్ నగర్ కావచ్చు, సోమనాథ్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, కోవూరు నగర్ కావచ్చు, అదేవిధంగా గుల్జార్పేట్ కావచ్చు, జనశక్తి నగర్ కావచ్చు, అనేకటువంటి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి. కానీ మేము అప్పటికప్పుడు అప్రమత్తమై అధికారులకు అందరూ కూడా అప్రమత్తం చేసి ఒక 2 గంటలు 3 గంటల్లో అందరూ కూడా నీళ్లు వెళ్ళేటట్లు కూడా మేము చేసిన విషయాలు కూడా మీ అందరికీ ప్రజలు గుర్తు చేస్తున్నాను. ఈరోజు అంత మెయిన్ రోడ్లో, మెయిన్ జంక్షన్లో ఒక రోజంతా కూడా నీళ్ళు ఉంటే కూడా వీళ్ళంతా నిద్రపోతున్నారా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధి అనే అతను ఎక్కడైనా కూడా సమస్యల పట్ల పట్టించుకుంటే కూడా ఇలాంటి సమస్యలు రాదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.